ఒక హంతకుడు ఒక స్పెషల్ బుల్లెట్ ని తీసుకొని ప్రత్యేకంగా తయారు చేసిన రైఫిల్ ని బయటకు తీసి మ్యాగజిన్ లోకి బుల్లెట్ ని లోడ్ చేసి రైఫిల్ ని టార్గెట్ వైపు పెడతాడు. 8x స్కోప్ ద్వారా అతను 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బంతిని లక్ష్యంగా చేసుకున్నాడు. పెద్ద శబ్దంతో ఎదురుగా ఉన్న భవనం చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంది. యజమాని దీనిని చూసి ఆశ్చర్యపోతాడు. బుల్లెట్ శక్తిని పరీక్షించడం మిషన్ యొక్క మొదటి అడుగు మాత్రమే. తర్వాత మార్క్ ఇంటికి తిరిగి వచ్చాడు. మార్క్ మొదటగా ఒక గుండ్రటి ఇనుప పెట్టెలో అధిక పేలుడు పదార్థాలని నింపుతాడు. తర్వాత ఒక సిమ్ కార్డ్ ని తీసుకుని గదిలో ఉన్న లైట్స్ అన్నిటిని ఆఫ్ చేసేస్తాడు. దానిని జాగ్రత్తగా సాల్డరింగ్ చేసి సిగ్నల్ రిసీవర్ ని పెడతాడు. తర్వాత ఒక మూత తీసుకొని చాలా నిదానంగా దానిని క్లోజ్ చేసేస్తాడు. మార్క్ ఈ వస్తువుని ఒక డెలివరీ వ్యక్తికి అందిస్తాడు. డెలివరీ మ్యాన్ ఈ వస్తువుని ఒక రెస్టారెంట్ కు డెలివరీ చేస్తాడు. వంటవాడు దానిని ఐస్ అని అనుకుని దానిని నేరుగా టేబుల్ వేర్ లో ఉంచుతాడు. ఒక పెద్ద విషాదం జరగబోతుందని అతనికి తెలియదు. మార్క్ చూస్తాడు. తన టార్గెట్ లోపలికొచ్చిన వెంటనే ఇతను తన మొబైల్ స్క్రీన్ పైన బటన్ ని యాక్టివేట్ చేస్తాడు. దీంతో ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. మార్క్ తన మిషన్ పూర్తయిందని అనుకున్నాడు. కానీ ఆశ్చర్యంగా ఒక మహిళ అద్భుతంగా బయటపడింది. కానీ ఈ అమ్మాయికి తెలియదు ఇతనే హంతకుడని. దీంతో ఇతనికి సహాయం అడుగుతుంది. సడన్ గా అప్పుడే ఇతను గన్ తీసుకొని కాలుస్తాడు. కానీ గురి తప్పుతుంది. జూలీ ఇది చూసి అక్కడి నుంచి పారిపోతుంది. మార్క్ ఆమెను ఫాలో అవుతాడు. కానీ ఆమె అప్పటికే తప్పించుకుంది. నిజానికి జూలీ ఒక బ్యూరో ఏజెంట్. కొన్ని రోజుల కిందట ఉగ్రవాద సంస్థలో జాన్ కనిపించాడు. ఈమె ఇలా అనుకుంది అతను ఉగ్రవాద దాడి చెయ్యాలని అనుకుంటున్నాడని అని భావించింది. దీంతో ఈమె తొందరగా తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. వార్త తెలుసుకున్న తర్వాత జాన్ తన యజమాని దగ్గరకు వెళ్లి సిచ్యువేషన్ చెప్తాడు తనకు హెల్ప్ చేయమని. దీంతో ఇతను మార్క్ అనే ఒక హంతకుడిని హైడ్ చేసుకుంటాడు. కానీ ఈ రోజు జూలీ అదృష్టం చాలా బాగుంది. ఆమె తప్పించుకుంది. దీంతో ఈమె తొందరగా తన బాస్ ఇంటికి వెళ్తుంది. నేను అక్కడ సురక్షితంగా ఉండవచ్చని. కానీ ఇక్కడ ఈమెకు ఈ విషయం తెలియదు కదా. బాస్ కూడా ఆ ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపాడని. నిజానికి జూలీ రెస్టారెంట్ కి వెళ్లేది కూడా ఇతనే మార్కుతో చెప్పినేది. బాస్ తన పిస్టోల్ తీసుకుని ఈమెను లేపేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది బై మిస్టేక్ గా ఇతనికే తగులుతుంది. ఇంకా అతను అక్కడే పడిపోతాడు. అక్కడున్న వారందరూ ఈ దృశ్యాన్ని చూసి మొబైల్లో క్యాప్చర్ చేస్తారు. జూలీ వీళ్లకు వివరించడానికి ప్రయత్నిస్తుంది. సడన్ గా అప్పుడే అక్కడికి మార్క్ వచ్చేస్తాడు. దీంతో ఈమె అతన్ని కూడా కాల్చడానికి ప్రయత్నిస్తుంది. కానీ దాంట్లో బుల్లెట్స్ లేవు. ప్రజెంట్ ఇప్పుడు ఈమె ఫైట్ చేసిన వీడియో క్లిప్ చాలా వైరల్ అయిపోతుంది. ఇంకా ఈమె మంచిగా ఇరుక్కుంది. పోలీసులు ఈమెను పట్టుకోవడానికి వెతుకుతున్నారు.